తర్వాత ఆవుని దానం చెయ్యాలి పెళ్లి కొడుక్కి. దానం చేస్తే తన కూతురు అత్తవారింటికి వెళ్ళడం కన్నా ముందు తను దానం చేసినటువంటి గోవు అత్తవారింటికి వెడుతుంది, పిల్ల అత్తవారింటికి. అలా గోవు అత్తవారింటికి చేరుకుంటే అన్ని విధాలా ఆ పిల్ల జీవితం సౌభాగ్యంతో సత్సంతానంతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటట్టుగా ఆ గోవు పరదైవతా స్వరూపమై కాపాడుతుంటుంది. ఎక్కడ ఏ ప్రధాన కార్యం జరగనివ్వండి, గోదానము గోసేవ అత్యంత ప్రధానంగా చెప్తారు. నిన్ననే మీకు నేను మనవి చేశాను, ఒక గోవు యొక్క సేవ చెయ్యడము అంటే ఏదో మిగిలినటువంటి రోజుల్లో గోశాలకు వెళ్ళి గోవుని తుడవడం, గోవుని కడగడం, గోవుని పూజ చేయడం, శాలలో కూర్చోవడం మంచివే. కానీ సంవత్సరంలో కనీసం 3 రోజులు, అందున ప్రత్యేకించి ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి తిథులలో గోశాలలో గడిపి గోశాలలోనే పడుకుని గో క్షీరమును స్వీకరించి 3 రోజులు గోసేవ చెయ్యాలి. అలా చేసినటువంటి వాడి జీవితం ధన్యమైపోతుంది అన్న విషయం నిస్సందేహం. గోసేవ అంత గొప్పది. వంశకర్త అయినటువంటి కుమారుడు, ఇక్ష్వాకు వంశానికే ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి కుమారుడు గోసేవ వలన లభ్యమయ్యాడు. ఆ రఘువు యొక్క గొప్పతనాన్ని చెప్తాడు కాళిదాసు రఘువంశంలో. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. దేని వలన రఘుమహారాజు అంత గొప్పవాడయ్యాడు అంటే త్యాగాయ సమృతార్థానాం. ఆయన చాలా ధనాన్ని సంపాదించాడు, కానీ సంపాదించింది దాచుకోవడానికి కాదు. ఈ గ్రీష్మ ఋతువులో సూర్యుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి నీటిని పీల్చేస్తాడు, కానీ పీల్చినటువంటి నీటిని తన దగ్గర దాచుకోడు. వెంటనే గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది శ్రావణ భాద్రపద మాసాల్లో. వచ్చినప్పుడు ఇంత నీటిని మళ్ళీ వర్షించేస్తాడు. మహారాజు సంపాదించినటువంటి ధనం ఆ ప్రజల నుండి 6వ వంతుగా స్వీకరించినటువంటి పన్ను రూపంలో వచ్చినటువంటి ద్రవ్యాన్ని తిరిగి దానం చేసేయడంలో రఘుమహారాజుకి రఘుమహారాజే సాటి. త్యాగాయ సమృతార్థానాం ఎందుకు సంపాదించాడు అంటే దానం చేసేయడానికి. సత్యాయ మితభాషిణాం ఎక్కువ మాట్లాడేవాడు కాడు, మాట్లాడడం చేత కాక కాదు, మాట్లాడడానికి కావలసినటువంటి శాస్త్ర పరిజ్ఞానము లోపించి కాదు. తాను ఎక్కువ మాట్లాడితే పొరపాటున నోటి వెంట ఒక పని చేస్తాను అని మరవడం కానీ, చెయ్యలేనిది చేస్తానడం కానీ, చేస్తానన్నది చెయ్యకపోవడం కానీ జరిగి అసత్య దోషం వస్తుందేమోనని ఎక్కువ మాట్లాడేవాడు కాడు. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. ఆయన దండయాత్ర చేశాడు. దేని కొరకు దండయాత్రలు చేశాడు అంటే అదొక ఉన్మాదంగా దండయాత్ర చేయలేదు, కీర్తి సముపార్జన కొరకు చేశాడు. అవతల రాజులు సామంత రాజులై రఘుమహారాజు గారి పట్ల విధేయత ప్రకటించి ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే అవతల వారి జోలికి వెళ్ళేవాడు కాదు. భారతీయ సంస్కృతిలో ఇదొక అద్భుతమైనటువంటి విశేషం. మహారాజు యుద్ధానికి బయలుదేరి అవతల ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాల్ని తాను ఆక్రమించినప్పటికీ ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క సంస్కృతి యందు జోక్యం చేసుకోడు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రాముడు ఎన్నో రాజ్యాలు గెలిచాడు. వానర రాజ్యం కూడా రాముడిదే, వారిని సంహరించిన వాడు రామచంద్ర ప్రభువు. అయినా సరే ఆ దేశ సంస్కృతిలో మాత్రం రాముడు జోక్యం చేసుకోడు. ఏ దేశ సంస్కృతి ఆ దేశమునకు మిగలాలి అని కోరుకుంటాడు తప్ప అవతల దేశపు సంస్కృతిని పాడు చేసేద్దామనేటటువంటి చాలా సంకుచితమైనటువంటి బుద్ధి సనాతన ధర్మమునందు పుట్టినటువంటి ఏ రాజు యందు కానరాదు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అందుకే రఘువు దండయాత్రలు చేశాడు. దేని కొరకు చేశాడు అంటే ఉత్తమమైనటువంటి కీర్తిని పొందడానికి చేశాడు. యశమునందనురక్తియు విజయందు వాంఛాపరివృద్ధియు భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కీర్తి యందు అనురక్తి ఉండడము అనేటటువంటిది ఉత్తములైనటువంటి వారికి ఉండవలసినటువంటి కోరికే. కీర్తి ఖండూతి కాకూడదు, కానీ నేను ఉత్తమమైనటువంటి కీర్తితో నిలబడాలి అని కోరుకోవాలి. రఘువు అటువంటి స్థితికి చెందినవాడు. అందుకే
యశసే విజిగీషూణాం, కీర్తి కొరకు దండయాత్ర చేశాడు. ప్రజాయై గృహమేధినాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. దేని కొరకు అంటే పితృరుణాన్ని తీర్చుకోవడానికి. అదే వశిష్ఠుడితో చెప్తాడు, నేను యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవరుణం తీర్చుకున్నాను, కానీ పితృరుణం తీరలేదు, నేను కొడుకుని కనలేదు అన్నాడు. ఆ కొడుకుని కనడం కోసం, సత్సంతానాన్ని పొందడం కోసం గృహస్థాశ్రమంలో ఉన్నాడు తప్ప కేవలంగా కామోపభోగాన్ని అనుభవించడం కొరకు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాడు. అందుకే త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇంత గొప్ప లక్షణములు కలిగినటువంటి ఒక మహాపురుషుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టడానికి కారణం ఆ దంపతులు చేసినటువంటి గోసేవ. అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది, కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనీసంలో కనీసం ఒక్క 3 రోజులైనా గోసేవ చేసేవారు. ఎందుకు అంటే ఆ గోసేవ చేసినటువంటి కారణం చేత సమస్త దోషములు ఉపశమించి సత్సంతానం కలుగుతుంది. గోసేవ ఇవ్వలేనటువంటిది లేదు. ఇది నా మాట కాదు. ఒకప్పుడు వశిష్ఠుడే ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి సౌదాసుడన్న రాజుతో చెప్తాడు, ఈ లోకంలో అన్ని కోర్కెలను వర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనము ఒక్కటే గోసేవ. గోవు ప్రదక్షిణం, గోశాలని నిర్మించడం, గోవుని పూజించడం, గోవు పట్ల పరమ భక్తితో ప్రవర్తించడం. గోవు లాంటి జీవి ఇక భూమండలంలో లేదు అని చెప్తాడు. కాబట్టి రఘువంశంలో అంత అద్భుతమైనటువంటి మహాపురుష జననం దేని వలన జరిగినది అంటే కేవలముగా గోసేవ వలన రఘుమహారాజు గారు జన్మించాడు. గోవుని సేవించినటువంటి కారణం చేత అక్రూరుని వంటి మహాభక్తుడు జన్మించాడు. అక్రూరుని యొక్క తండ్రి శ్వఫల్గుడు. శ్వఫల్గుడు ఋష్యశృంగుడు ఎంతటి మహానుభావుడో, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో అంతటి పరమ ధార్మికుడు. శ్వఫల్గుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే కొన్ని సంవత్సరముల పాటు వర్షపు చుక్క లేక భూమి అంతా బీడుగా మారిపోతే, చిన్న మొక్క కూడా మొలవకుండా భూమి అంతా ఎండిపోతే, కొన్ని వేల మంది శరీరాలు విడిచిపెట్టేటటువంటి స్థితి ఏర్పడితే, అటువంటి రోజులలో శ్వఫల్గుడు కానీ ఒక్కసారి ఆ దేశంలోకి ప్రవేశిస్తే వెంటనే నల్లటి మబ్బులు ఆకాశం నిండా కమ్ముకుని వర్షం పడేది. అనమిత్రుని యొక్క కుమారుడు, మహాధర్మాత్ముడు. ఒకప్పుడు కాశీపట్టణంలో వర్షాలు లేక క్షామం తాండవిస్తూ ఉంటే కాశీరాజు శ్వఫల్గుణ్ణి ఆహ్వానించాడు. అలా ఆహ్వానించినప్పుడు శ్వఫల్గుడు కాశీరాజ్యంలోకి వెళ్ళాడు. ఆ కాశీ రాజ్యంలోకి ప్రవేశించినటువంటి ఉత్తర క్షణంలో వర్షాలు పడ్డాయి. శ్రీరామాయణంలో ఋష్యశృంగుడి గురించి ఎలా చెప్తారో శ్వఫల్గుడు కూడా అంత గొప్పవాడు. మనకి ఇప్పటికీ కూడా శృంగేరి పరిసర ప్రాంతాలలో ఎప్పుడూ వర్షం పడుతూ ఉంటుంది. కారణం ఏమంటే అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆయన తపస్సు యొక్క ఫలితంగా ఇప్పటికీ వర్షములు పడి ఆ ప్రాంతమంతా చల్లగా ఉంటుంది, సతత హరితారణ్యములతో నిండి ఉంటుంది. శ్వఫల్గుడు కూడా అంతటి మహాధార్మికుడు. అటువంటి మహాధార్మికుడైనటువంటి శ్వఫల్గుడు ఒకప్పుడు కాశీరాజు చేత ఆహ్వానింపబడ్డాడు. ఎందుకు ఆహ్వానింపబడ్డాడు అంటే కాశీరాజు యొక్క భార్య గర్భిణి అయి ఉన్నది. అప్పటికి 12 సంవత్సరములు నిండిపోయాయి. 13వ సంవత్సరం వచ్చేసింది. లోపల ఉన్నటువంటి పిల్ల ప్రసవం అవ్వట్లేదు. గర్భంలోంచి ఆ పిల్ల మాట్లాడుతోంది, నేను అమ్మ కడుపులోంచి పైకి రాను అని. కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఈ పిల్లని కారణం అడిగి చెప్పించగలిగినటువంటి ధర్మాత్ముడు ఎవరు అని పరిశీలించాడు. ఒకప్పుడు కాశీపట్టణానికి శ్వఫల్గుడు వస్తే వర్షములు పడ్డాయి. శ్వఫల్గుణ్ణి ఆహ్వానించి తీసుకొచ్చారు. ఆయన వచ్చి మహారాణి కడుపులో ఉన్నటువంటి పిల్లని ప్రశ్నించాడు. అమ్మా, నువ్వు ఎందుకు బయటికి రానంటున్నావు అని అడిగాడు. నేటి నుంచి 1 సంవత్సరం పాటు మా నాన్నగారు నియమం తప్పకుండా ప్రతిరోజు ఒక గోవుని దానం చేస్తే కడుపులో ఉన్నటువంటి నాకు అంత గొప్ప దానం చేసినటువంటి నా తండ్రికి ఇల్లాలైనటువంటి నా తల్లి కడుపులో ఉండి పైకొచ్చినటువంటి ఫలితం వస్తుంది. దాని చేత నేను ఒక ఉత్తముడైనటువంటి కుమారుణ్ణి కనగలుగుతాను. అందుకని మా నాన్నగారు 1 సంవత్సరం పాటు ప్రతిరోజు గోదానం చేస్తే 1 సంవత్సరం అమ్మ కడుపులో ఉండి గోదానం చూసి ఆ తర్వాత 3 సంవత్సరముల తర్వాత బయటకు వస్తాను.
అప్పుడు కాశీరాజు గారు ప్రతిరోజు గోదానం చేశాడు. అలా 1 సంవత్సరం అయిపోయిన తరువాత 3 ఏళ్లకి ఆ పిల్ల బయటికి వచ్చింది. గోదానం చేస్తే తప్ప పైకి రానటువంటి పిల్ల కనుక, గోవుల పట్ల అంత భక్తి కలిగిన పిల్ల కనుక, ఆ పిల్లకి గో సంబంధంగా గాంధిని అని పేరు పెట్టాడు.